యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు చాలామంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన కూర్చుండి బోధ చేయటం ప్రారంభించాడు. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్లతో రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా, నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు అని అడిగారు. ఆయన మీద ఏ విధం చేతనైనా సరే నేరం మోపాలని ఆయనను శోధించడానికి ఈ విధంగా వాళ్ళు అడిగారు. హృదయ రహస్యాలను ఎరిగిన యేసుక్రీస్తు ప్రభువారు నేల మీద ఉండి వ్రేలితో ఏదో రాస్తూ ఉన్నారు. వారు పట్టుబట్టి అదే పనిగా ఏం చేయాలని అడుగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభువారు తల ఎత్తి వారందరినీ చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి విసరండి అని చెప్పాడు. మరలా నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. వారు ఆ మాట వినగానే వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. పిన్నలు మొదలుకుని పెద్దల వరకు అందరూ కూడా ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే అక్కడ మిగిలాడు. లేవీకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని మరణ శిక్ష విధించవలెను. అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచరించకూడదు. వ్యభిచారం చేస్తే గనక ఆ స్త్రీకి ఆ పురుషునికి కూడా మరణ శిక్ష విధించాలి అని వ్రాయబడింది. కానీ ఈ శాస్త్రులు పరిసయ్యులు పురుషుని విడిచిపెట్టి ఆ స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళో. వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకుని ఎదుటి వాళ్ళ తప్పులు మాత్రం ఎంచే గుణం అన్నమాట వాళ్ళది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 3-5 వచనాల్లో ఈ విధంగా సెలవిచ్చారు. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడనని ప్రభు స్పష్టంగా చెప్పారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది వాళ్ళు చేసిన తప్పులు మాత్రం తప్పులుగా భావించుకోకుండా వాటిని కప్పిపుచ్చేసుకుని ఎదుటి వాళ్ళలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఎత్తిపెట్టి ఆ తప్పుల్నే బయట పెడతా ఉంటారు. వాళ్ళు చేసిన తప్పులు మాత్రం అస్సలు బయటకు రానివ్వరు. వీళ్ళందరూ కూడా ఆ శాస్త్రులు పరిసయ్యులు గుంపుకు చెందిన వారే అని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది.